హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీతు క్రియేషన్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి కామెంట్ చేయండి. మేమైతే పండగకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన 3-4 డేస్ చైన్ దగ్గర వీడియో. అమ్మ వాళ్ళు క్యాలీఫ్లవర్ చైన్ పెట్టారు. క్యాలీఫ్లవర్ పూయడం స్టార్ట్ అయింది అని చూడడానికి వెళ్ళాము. క్యాలీఫ్లవర్ 15-20 డేస్లో కంప్లీట్ అవుతుంది. డే బై డే కొడతారు, కానీ మందుల వలన కానీ వాటర్ సరిగ్గా పెట్టకపోవడం వలన తెలియదు, కానీ 15 డేస్ ముందు రావాల్సిన క్యాలీఫ్లవర్ 15 డేస్ లేట్గా వచ్చింది. కానీ మొత్తం ఒకేసారి పూసింది. ఎప్పుడు అలా పూయదు. అలా పూస్తే పువ్వు కోయడం చాలా కష్టమవుతుంది. ఇక పండుగ టైమ్స్ కనుక కూలీలు ఎవ్వరు దొరకలేదు. అందుకే చేసేదేమీ లేక పువ్వులు పండిన పంటనైతే వేస్ట్ చేసుకోలేం కదా, అందుకని మేము మా పిల్లలతో సహా పువ్వులు కోయడానికి వెళ్ళాము. 4-5 డేస్ వరుసగా కట్ చేశాము, కానీ నేను 2 డేస్ వీడియో మాత్రమే పెట్టాను. నాకైతే తీయడానికి కుదరలేదు. మాతో పాటు మా పిల్లలు, మా చెల్లె పిల్లలకు రోజు ఇలా అందించారు. మా బుడ్డోడు కూడా బస్తాను పట్టుకోవడం, అందేయడంలో కూడా హెల్ప్ చేశాడు. ఒక బస్తా కుట్టడం, ఇంకో బస్తా కుట్టే వరకు పట్టుకున్నాడు. తర్వాత మా చెల్లి అయితే క్యాలీఫ్లవర్ని కట్ చేస్తుంటే మా ఆయు అయితే ఆకులను కట్ చేస్తున్నాడు. చూడండి, ఇలానైతే రోజు ఏదో ఒక పని చేస్తూ చేను దగ్గర అయితే గడిచిపోయింది. కానీ అంత కష్టపడ్డందుకైతే ఏమాత్రం రేట్ అయితే లేదు. అంతగా చేనులో ఉంచితే వేస్ట్ అవుతుందని ఎంతకో కొంతకో అమ్ముకోవచ్చు కదా అని అప్పటికే 4-5 డేస్ నుంచి పువ్వు మొత్తం పూసిపోయింది. అందుకే మా బాపు అయితే పూసిన పువ్వును వేరే బస్తాలో నింపాడు. అది ఇంకా చాలా తక్కువ రేటు. ఇంకా చెప్పాలంటే అది ఎవ్వరు తీసుకోరు కూడా. ఇలా ఒకరు ఆకులు కట్ చేయడం, ఒకరు ఫ్లవర్ని కట్ చేయడం, ఒకరు మోయడం, ఒకరు నింపడం, ఇలా కుట్టడం, బస్తాలు కుట్టడం, బస్తాలు మోయడం. పిల్లలైతే ఒక్కొక్క పువ్వును అందియడం. వాళ్ళైతే నేను ఇస్తాను, ఒకరిని మించి ఒకటే గొడవ. ఇక పూర్తిగానైతే వీడియో చూసేయండి. రోజు 30-40 బస్తాలు మోయడం చాలా కష్టమయ్యేది మా బాపుకైతే. మాకైతే ట్రాలీ ఆటో ఉంది, దాంట్లోనే వేసి మార్కెట్కి తీసుకెళ్లేవాడు. అమ్మ వాళ్ళకైతే ఆకుకూరలు కూడా పెట్టారు. మీరా చూడండి ఎలా ఉందో. అలాగే పాలకూర ఎంత లేతగా ఉందో చూడండి. అలాగే కొన్ని టమాటా చెట్లు కూడా పెట్టుకుంది అమ్మ కూరకైతే. పక్కనే దొండకాయ చేను కూడా ఉంది. నేనైతే ఆ క్లిప్ తీయలేదు. ఇంకా మెంతం కూర కూడా చాలా వేశారు. ఇదైతే కట్టలు కట్టి మార్కెట్కి తీసుకెళ్తారు. చూడండి, మెంతం కూరని అయితే చాలా వేశారు. రోజు కట్టలు కట్టి తీసుకెళ్ళేవారు. చుట్టూరా మొక్కజొన్న చేను, మధ్యలో మేము ఫ్లవర్ కట్ చేస్తున్నాము. చూడండి. బాయ్.